టమాటో బాత్ తోటి మనం ఒక మంచి పల్లీ చట్నీ తినాలనిపించి పల్లీలు ఇలా వేయించేసి పెట్టుకున్నాను. అయితే పల్లీల్ని చాలా స్లో మంటలో వేయించుకోవాలి. వేయించిన తర్వాత దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. నేను ఇడ్లీలైనా దోశలైనా 4 ఇడ్లీలు తింటే 4 ఇడ్లీల మందం చట్నీ కూడా తింటాను. చట్నీ చాలా చాలా ఇష్టం. అందులో పల్లీల్లో మనకు కావాల్సిన ప్రోటీన్ శాతం కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకటి గమనిస్తే కనుక మనకి పొద్దున బ్రేక్ఫాస్ట్తో చట్నీలు మనం తింటూ ఉంటాం చూడండి, దాంట్లో బ్యాలెన్స్గా ఉండే విధంగా మన పూర్వీకులు అది ఎక్స్పెరిమెంట్ చేసా వాళ్ళందరూ. ఎందుకంటే రుచులు కూడా దేవుడు ఎంత గొప్పగా క్రియేట్ చేస్తాడంటే, మీరు ఎప్పుడైనా కాంబినేషన్లో మంచి రుచితోటి తిన్నారనుకోండి, అందులో పౌష్టిక విలువలు కూడా అంత బ్యాలెన్స్ అయ్యే విధంగా ఉంటుంది. ఒక కోడిగుడ్డు, ఆ పులుసు, దాంతోపాటు అన్నం, అందులో ఉల్లిపాయలు వేయడం, దాంట్లో మసాలాలు, ఆ ప్రోటీన్ ఏంటి, కార్బ్స్ ఏంటి, అన్నీ సమపాలంలో సృష్టిస్తాడు. అందుకే ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు టేస్టీ ఫుడ్ తినండి. ఎందుకంటే టేస్టీ ఫుడ్లోనే అన్నీ సమపాలంగా ఉంటాయి. సో పల్లీలు ఇందులో వేసాను. దీంట్లో కొంచెం అంత చింతపండు, ఆ చింతపండు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి. చట్నీ మరీ ఫైన్గా ఉండక్కర్లేదు. ఆ ఇడ్లీతోటి ఫైన్గా ఉంటే బాగుంటుంది, కానీ ఇలాంటి దోశలతో కానీ లేకపోతే మనం ఇలా టమాటో బాత్, ఉప్మా ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం బరకగా ఉంచండి. ఆ టేస్ట్లో మజా ఉంటుంది. ఆ పచ్చిమిరపకాయలు కూడా మనకి పేస్ట్ అవ్వాలి, కానీ అక్కడక్కడ తాకుతూ ఉండాలి. సో అంతే, ఏమీ లేకుండా చాలా సింపుల్ చట్నీ. ఈ చట్నీ తయారు చేసుకుందాం. తర్వాత వేడి వేడి టమాటో బాత్తో పాటు ఈ చట్నీ వేసుకొని నా సామిరంగా తింటుంటే దాని మజానే వేరు. ఉప్మా అంటే చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు, కానీ దాన్ని ఇంకొక లెవెల్లో దాని రుచి పెంచడం కోసము ఈ టమాటో బాత్ని మనం చేసి దాంట్లో నెయ్యి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే నెయ్యి వేసి చేస్తున్నాను. టమాటాలో ఏంటి అంటే మనకి దేన్నైనా ఆ రుచినిచ్చే ఆ శక్తి ఆ టమాటాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఉమామి ఫ్లేవర్స్ అన్నీ అంటారు. సో ఒక రవ్వని, ఒక మామూలు ఉప్మాని మనం గొప్పగా చేసే ఈ డిష్. ఇవి కూడా మీరు ఉడిపి రెస్టారెంట్లోకి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ టమాటో బాతు ఉదయం పూట వెళ్ళి తింటే భలే మజా వస్తుంది. సో ఇందులో మనము ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినపగుండ్లు, మంట తగ్గించిన ఆయన, ఇవి కొంచెం తక్కువ మంటలో మనం వేయించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి అందులో పర్ఫెక్ట్గా కుక్ అవుతేనే టేస్ట్. చాలామంది పల్లీలైనా జీడిపప్పు అయినా అది ఎంత వేగాలో అంత వేగితేనే దాంట్లో రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు లైట్గా ఈ గుండ్లు కొంచెం కలర్ వస్తున్నప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోండి. ఫస్టే వేయకూడదు. ఫస్టే వేస్తే ఏమవుతుంది, జీడిపప్పు తొందరగా ఎక్కువ రంగు వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇవి వేగిన తర్వాత మంట తగ్గించి అందులో జీడిపప్పు, ఇప్పుడు పసుపు, అలాగే సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో మన కరివేపాకు తుంచు 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 తుంచు. ఇందులో కూరగాయలు మనం వేసుకోవచ్చు, కానీ ఆ టమాటాలు ఒకటి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఏవి ఓవర్గా కుక్ చేయకూడదు. ఉల్లిపాయలు కూడా సాటే అవ్వాలి, ఇందులో బ్రౌన్ అవ్వకూడదు. ఈ ఒక్కొక్క డిష్లో కొన్నిటికి బ్రౌన్ అవుతే బాగుంటుంది, కొన్ని లైట్గా సాటే అవుతే బాగుంటుంది. సాటే అంటే ఇలా జస్ట్ వేగాలి. ఇందులో కొంచెం ఉప్పు, అలాగే క్యారెట్ సన్నగా తరిగినవి, టమాటాలు. మనం టమాటాతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ బాగా మంచి ఫ్లేవర్ని తెచ్చేది క్యాప్సికమ్. అందుకని చెప్పేసి ఈరోజు మీకు ఉడిపి టమాటో బాత్ నుంచి 5 స్టార్ టమాటో బాత్కి ఆ రుచిలో నేను తీసుకెళ్తున్నాను. ఆ సీక్రెట్ ఏంటి అంటే ఇందులో మనం క్యాప్సికమ్, దీంతో పాటు మీరు కావాలంటే ఇందులో కొన్ని తులసాకు కూడా వేయండి. ఇది అబ్సల్యూట్లీ 5 స్టార్ హోటల్ స్టైల్లో తిన్నారంటే అబ్బా బుంబా బుంబా అంత టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, నీళ్లు, ఒక కప్పుకి 5-6 కప్పుల చప్పున నీళ్లు పోసుకోవాలి. సో నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను, దానికోసం 1 2 3 4 5 కప్పుల నీళ్లు వేసి చేస్తున్నాను. మనం ఉప్మా చేయాలనుకోండి, ఉప్మాలో 1కి 2 పోసి చేస్తారు, 1కి 3 పోసి చేసిన ఉప్మా గట్టిగానే వస్తుంది. 4 పోసినప్పటి నుంచి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అదే కనుక టమాటా బాత్లో అయితే మనకి ఇలా కొంచెం అంత జ్యూసినెస్ అనేది ఉండాలి.
ఆ జ్యూసినెస్ అనే ఆ దాంతో మళ్ళీ కొంచెం ఆ పల్లీ చట్నీ మనం దానికి తగ్గట్టు, కొంతమందికి కొంచెం ఆ గట్టిగా చేసుకున్నారనుకోండి టమాటో బాతు, మన పల్లీల చట్నీ కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి చేసుకుంటారు. మీకు నచ్చిన విధంగా మీ ఇంట్లో ఎలా ఇష్టపడతారో ఆ విధంగా మనం చేసుకోవాలి. ఇది చక్కగా బాయిల్ అయిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని, బిర్యానీకి ఎలా ఉప్పు చెక్ చేసుకుంటామో దీనికి కూడా చెక్ చేసుకొని అప్పుడు ఇందులో రవ్వ వేసుకుందాం. టమాటాలు సాఫ్ట్గా ఉడకాలి. కొంతమంది టమాటో ప్యూరీ చేసి కూడా వేస్తారు. సో మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇందులో వేసేటప్పుడు మనం ఉప్మాలో దానా రాకుండా ఎలా వేస్తామో అలా దీంట్లో పైనుంచి ఈ రవ్వని వేసుకుంటూ కలపండి. ఇప్పుడు మీకు ఇలా కలుపుతున్నప్పుడు చిక్కగా అయిందంటే మీకు పొడి పొడిగా వచ్చేస్తుంది, అంటే మీరు రవ్వ ఎక్కువ నీళ్లు తక్కువ వాడినట్టు. ఇలా స్లోగా ఇలా మొత్తం మీ చేతిలో ఉన్న రవ్వ అంతా వేసినప్పుడు కూడా ఇంకా ఇది చిక్కగా అవ్వలేదు అంటే అది పర్ఫెక్ట్ అనమాట. అంటే కొంచెం అప్పుడప్పుడే చిక్కగా అవుతుంది. ఇలా వేడి మసులుతున్న నీళ్ళల్లోనే మనం వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసాను, ఆ టమాటాలు కూడా పర్ఫెక్ట్. అయితే కొంచెం చిటికెడంత పసుపు, ఆ టమాటాలు లైట్ ఆ మంచి ఆ పింకిష్ కలర్ వస్తుంది. చాలామంది రెస్టారెంట్లో అక్కడ బాగా నూనె ఎక్కువ వేస్తారు. మనకి టమాటో బాత్ వడ్డించినప్పుడు కూడా ఇలా అందులో నుంచి నూనె బయటకు వస్తుంది. అంత వేసుకోక్కర్లేదు. నేను వేసినట్టుగా కొంచెం నెయ్యి వేసుకోండి, భలే టేస్టీగా ఉంటుంది ఇంట్లో తినడానికి. చూడండి, ఇప్పుడు స్లోగా చిక్కగా అవుతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు దాన్ని స్లో మంటలో కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ తులసాకులు తీసుకొచ్చాను. ఈ తులసాకులు ఏంటంటే ఇది బేసిల్ ఆకు, మనకి ఇటాలియన్ బేసిల్ అంటాం. సో దీన్ని ఇలా తుంచేసి లాస్ట్లో అనమాట వేయండి. ఎందుకంటే ఈ ఫ్లేవరు ఎక్కువసేపు కుక్ అయితే ఆవిరిలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం స్టవ్ కట్టేసినప్పుడు మనం దీంట్లో ఈ తులసాకు వేసి ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేయండి. తర్వాత వడ్డించుకోండి. చెప్పాను కదా, ఒక ఉడిపి రెస్టారెంట్ నుంచి మనం ఒక 5 స్టార్ హోటల్లో ఆ టమాటో బాత్ లెవెల్కి తీసుకెళ్ళాం. స్టవ్ కట్టేసేయండి, మనకి ఆ తులసాకు వేయండి, దాన్ని కొంచెం ఆ లోపలికి వెళ్ళేట్టు ఆ ఫ్లేవర్ కోసం. ఇది మనకి పిజ్జాల మీద పాస్తాల మీద వేసే ఆ హర్బ్ రెడీ. మరి మన పల్లీల చట్నీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. దీనికి తాలింపు వేసుకుంటే వేసుకోండి, కానీ నాకు ఎప్పుడు ఏంటంటే ఆ తాలింపు వేసుకోవాలి, కానీ ఇలా ఫ్రెష్గా చేసిన టమాటో బాత్ ఇలా ఉన్నప్పుడు ఆ చట్నీ ఎక్కువగా తింటూ ఉంటాను. ఇందులో నాకు కావాల్సిన జీడిపప్పు, శనగపప్పు అన్నీ వేసాను కదా. సో ఆ పల్లీలది ఇది ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. కొంచెం కరకర కావాలంటే తాలింపు వేసుకోండి. సో ఇంకేంటి వడ్డించేసుకుందామా. మేము ఏది వడ్డించినా హోటల్లో ఏదో బౌళ్ళల్లో వాటిల్లో వేస్తారు. చూడండి, సాఫ్ట్గా ఉండాలి, ఇలా నోట్లో మెల్ట్ అయిపోయే విధంగా ఉండాలి. ఏంటంటే ఆ జీడిపప్పులు అవన్నీ ఎత్తుకొని, సో దీన్ని మనం ప్లేట్లో వేసుకోండి. ఆహా, సాఫ్ట్గా ఇది ఇలా స్ప్రెడ్ అవుతూ ఉండాలి. టేబుల్కి వెళ్ళి పెట్టినప్పుడు వాళ్ళ కంటి ముందే ఇది స్ప్రెడ్ అవ్వాలి. మరి చట్నీ నేను చెప్పాను కదా, బోల్డ్ అంత చట్నీ వేసుకుంటాను. ఇందులో ఏంటి ఇంత వేస్తున్నావు అంటే ఆ చట్నీ తినడంలో ఉన్న మజానే వేరు. సగం కంటే ఎక్కువ చట్నీ వేసాను. ఆహా, ఆకు టమాటో బాత్ పల్లీ చట్నీ. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా పల్లీలని వేయించి దాంతో పాటు కొంచెం చింతపండు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మనకి కావాల్సినంత కోర్సుగా చట్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుండ్లు, జీడిపప్పు, అలాగే పసుపు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు చూపించిన విధంగా ఒకటి తర్వాత ఒకటి వేసి కొన్ని ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్ గా వేయించి క్యారెట్ అలాగే టమాటాలు వేసి దాంట్లో క్యాప్సికమ్ తో పాటు నీళ్లు పోసి టమాటాలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. దాంట్లో మనం రెడీగా పెట్టుకున్న రవ్వ అందులో వేసి కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేయండి. లాస్ట్ లో తులసాకు దాంట్లో కలిపేసి వేడిగా మన పల్లీల చట్నీతో వడ్డించుకుంటే చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.